ఇక RRR మూవీలో నాటు నాటు సాంగ్ ఎంత పాపులర్ అయిందో రఘురామకృష్ణంరాజు రచ్చబండ కూడా అంతే పేరు తెచ్చుకుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రౌడీయిజం, అరాచకాలను పెంచి పోషించారని ఆయన ఆరోపించారు. ఫ్యాబ్లో ఎస్కోబార్ల రాష్ట్రంలో మాదక ద్రవ్యాలతో యువత జీవితాలతో చెలగాటమాడారని, ఇకపై వీరి ఆటలు సాగనివ్వబోమంటూ హెచ్చరించారు. RRR ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని సృష్టించిన దిశ. RRR సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ RRR రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది. దానికి ఒక చరిత్ర. అలాంటి ఒకసారి జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా కనపడుస్తున్నారు. అందరూ కూడా ఆఫ్గా కొత్త కనపడుస్తారు, కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండుత్వాన్ని ఇచ్చారు. పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు. చాలా సంతోషం. ఏదైతే ప్యాబ్లో ఎస్కోబార్ అతనికి ఇతనికి కరెక్ట్ సరిపోతున్నాయి పోలికలు, దాంట్లో ఏమీ అనుమానం లేదు. అతను కూడా మీరు చూస్తే కొలంబియాలో మారక ద్రవ్యాల ముఠాలకు ఎస్కోబార్ నాయక్ అత్యంత ధనికుడుగా, నేరస్తుడుగా, దుర్మార్గుడిగా ఎమర్జయ్యాడు. దుర్మార్గుడు అంటున్నా నేను. ప్రపంచ మార్కెట్లో 80% కోకాయిన్ వంటి మారక ద్రవ్యాలను తయారు చేసి సరఫరా చేసి మొత్తం ప్రపంచంలోని డ్రగ్ స్మగ్లర్ గా తయారయ్యాడు. మన ఈయన కూడా చూస్తే గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చాయి. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎవరైనా సరే గంజాయి అమ్మిన, గంజాయి పండించిన ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం అణచివేస్తుంది. కానీ పోయిన ప్రభుత్వం ఒక టెర్రరిజం, గవర్నమెంటే ఒక టెర్రరిజాన్ని స్పాన్సర్ చేయడం అనేది చాలా దిక్కలు జరగదు. ఏ కొద్ది ఉదాహరణలు మాత్రం మనకు ఉంటాయి. అలాంటి చూసినప్పుడు సొంత ఎంపీ విభేదించినప్పుడు, డిఫర్ అయినప్పుడు కావాలంటే మనం దూరంగా ఉంటాం, అది వేరే విషయం. కానీ ఏ విధంగా ఆయన పైన కక్షగట్టి పనిచేశారో, ఏ విధంగా కుట్రబన్నారో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముందు బెదిరించారు, భయపెట్టాలని చూశారు, కానీ ఏ మాత్రం తగ్గలేదు. ఈయన నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ముందుకు పోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాజద్రోహం కేసు లేని కేసును నమోదు చేసి ఆయన ఏమి కుట్రలు చేయలేదు, రాజద్రోహం చేయలేదు, లేకపోతే ఏదో పెద్ద ఇచ్చేసిన సందర్భం లేవు. మనందరూ కూడా తెలుసు. మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందుకు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రాని అని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్టే. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ.